అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజూస్ డివోషనల్ వ్లాగ్స్. మేము రీసెంట్గా వెళ్ళిన ట్రిప్లోని నేను తెలంగాణలో చాలా గుడులు చూశాను. అయితే అందులో ఒక గుడి వరంగల్లో భద్రకాళి అమ్మవారి గుడి. ఒకవేళ మీరు కనుక ఈ గుడికి వెళ్ళాలనుకుంటే డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే గుడి ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ నుండి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తడకమల్ల అనే విలేజ్లో ఈ భద్రకాళి టెంపుల్ ఉంది. గుడి దగ్గరలోనే కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతున్నారు. కాకపోతే చాలా కాస్ట్లీ ఉన్నాయి. అందుకే మేము ఇలా ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ గోశాల కనిపించింది. కాకపోతే మేము వెళ్ళేసరికి అక్కడ ఆవులు అవేమీ లేవు. నేను మ్యాప్స్లో చూసినప్పుడైతే ఆవులు అవన్నీ ఉన్నాయి. అలాగే మనకి గుడి పక్కనే ఒక లేక్ ఉంది. దాని పేరు కూడా భద్రకాళి లేక్. అక్కడ మనం పిక్నిక్ అవి కూడా చేసుకోవచ్చు. కూర్చొని లంచ్ అవి ఏమైనా కూడా చేయొచ్చు. కాకపోతే చాలా ఎండగా ఉంది. సాయంత్రం పూట విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. మనకి గుడి నుండి కూడా ఆ లేక్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. గుడి చూసి నేను కొత్త గుడి అయి ఉంటుంది, మహా అయితే ఒక 100 years అలా ఉంటుంది గుడి కట్టి అని అనుకున్నాను. కానీ ఈ గుడిని 7వ శతాబ్దంలో కట్టారంట. చాళుక్య డైనాసిటీ వాళ్ళు అప్పట్లో చోళుల మీద యుద్ధం చేసి గెలిచిన తర్వాత వాళ్ళ విజయానికి గుర్తుగా ఈ గుడిని కట్టించారు. గుడి అయితే చాలా పాతది. కాకపోతే తర్వాత కూడా కొంచెంగా రీమోడలింగ్ అవి చేయడం వల్ల మనకు కొంచెం కొత్తదిలాగా కనిపిస్తుంది బయట నుంచి. గుడి అయితే చాలా విశాలంగా ఉంది. అలాగే పైన షెడ్ అదంతా ఉండడం వల్ల ఎండ కూడా మనకి డైరెక్ట్గా తగలదు. అలాగే గుడిలో అక్కడక్కడ చెట్లు కూడా ఉండడం వల్ల బాగా గాలి వేసి ఎండల్లో కూడా కొంచెం చల్లగానే ఉంది. గోశాల నుండి కొంచెం స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఒక చిన్న గోపురం ఉంది. అక్కడ గణపతి గుడి ఉందన్నమాట. ముందుగా విఘ్నేశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత మనం భద్రకాళి టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. మనకి ఆ వల్లభ గణపతి దేవాలయం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి చూస్తే భద్రకాళి లేక్ కనిపిస్తుంది క్లియర్గా. అలా వెళ్తే మనకి భద్రకాళి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి 365 ఒత్తులు వెలిగిస్తాం కదా, అవన్నీ కూడా మనం ఇక్కడ వెలిగించుకోవచ్చు. అక్కడే వాటిని అమ్ముతున్నారు కూడా. ఈ గుడిలోని మనకి అమ్మవారు కూర్చున్నట్టుగా కనిపిస్తారు. తల మీద పెద్ద కిరీటం అది ఉండి కూర్చున్న పొజిషన్లో ఉంటారు. ఇలా ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్కి కూడా మనకి అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది. అలాగే అమ్మవారి గోపురం అక్కడ కనిపిస్తుంది కదా మిడిల్లోని. ఈ చుట్టుపక్కల మొత్తం మనకి చిన్న గోపురాలు ఉన్నాయి. హనుమంతుడి గుడి, అలాగే సుబ్రహ్మణ్య స్వామివి, అలా చిన్న గోపురాలు ఉన్నాయన్నమాట. ముందుగా 3 సార్లు ప్రదక్షిణలు అవన్నీ చేసిన తర్వాత మేము దర్శనంకి వెళ్ళాము. అమ్మవారు చూశారు కదా ఎలా ఉన్నారో, కూర్చొని ఉండి మొత్తం చేతుల్లోని ఆయుధాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే తలపైన కిరీటం కూడా చాలా విచిత్రంగా ఉంది. మనకి అటు ఇటు కూడా భద్రకాళివి చిన్న గోపురాల్లో ఉన్నాయి. అక్కడ దర్శించుకున్న తర్వాత ఇవన్నీ మనం ప్రశాంతంగా చూసుకోవచ్చు. తర్వాత ఎండింగ్కి వచ్చేస్తే నాగేంద్ర స్వామి గుడి ఉంది. అక్కడికి వెళ్ళి కూడా మనం పూజలు అవన్నీ కూడా మనమే స్వయంగా చేసుకోవచ్చు. అలాగే అక్కడే అమ్మవారి అద్దాల మేడ ఉందన్నమాట. చాలా అందంగా ఉంది అదైతే చూడడానికి. నార్మల్గా ఏ ఫెస్టివల్స్ లేనప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంటుంది, కానీ అదే మనం దసరా నవరాత్రుల టైంలో వెళ్తే చాలా రష్గా ఉంటుంది గుడి. నవరాత్రులు అప్పుడు వెళ్తే మాత్రం గుడి డెకరేషన్ అదంతా చాలా బాగుంటుంది. అలాగే పూజలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి అప్పుడు వెళ్ళినా కూడా మంచిదే. కాకపోతే చాలా రద్దీగా ఉంటుంది. గుడి టైమింగ్స్ వచ్చేసి ఉదయాన్నే 5:30కే తెరుస్తారు. అలాగే మధ్యాహ్నం 1 గంట క్లోజ్ అవుతుంది. తర్వాత సాయంత్రం 3 నుంచి 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. భద్రకాళి టెంపుల్ లోపల ఆర్చ్ లోపలికే మనం స్ట్రైట్గా వెళ్తే టెంపుల్కి కొంచెం ముందున సాయిబాబా టెంపుల్ ఉంది. ఆ రావి చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడే మనకి సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది. మీకు ఈ గుడి గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.